నేను ఎవరి గురించి నోరు తెరవలా. నా గురించి ఇలా ఎన్నో మాటలు వస్తున్నాయని ఎంతోమంది ఇలా ఎన్నో రకాలుగా అంటున్నారని తెలుసు. నేనేం నోరు తెరవలా. యోసేపు నోరు తెరిచాడా? యేసయ్య నోరు తెరిచాడా? షిమి దూషిస్తుంటే దావీదు నోరు తెరిచాడా? దూషించే వాళ్ళని దూషించనిచ్చాడు. యోవాబు అభిషేక్ ఇద్దరు షిమిని అడ్డగించడానికి ట్రై చేస్తే, సిరుయా కుమారులారా, వానితో మీకేం పని, నాతో మీకేం పని? దావీదుని దూషించు, దావీదుని శపించని యెహోవా వానికి సెలవీయని ఎడలా నన్ను ఒక్క మాటని బ్రతకగలడా? ఇన్నని వాడు బ్రతికే ఉన్నాడంటే నా దేవుడే అప్పగించాడురా. ఇలా అననీయండిరా నన్ను, నా దేవుడు మళ్ళా నన్ను సింహాసనం ఎక్కిస్తాడు. నా దేవుడు మళ్ళా నన్ను ఘనపరుస్తాడు. నా దేవుడు మరలా నన్ను పైకెత్తుతాడు. నా సొంత కుమారుడే నాకు శత్రువే, నా ప్రాణం చూచుచుండగా బయట వాడు అంటాడన్నా నీ పోనీ పర్వాలేదు.